యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరొకసారి చదువుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనం లాస్ట్ వీక్ కూడా ధ్యానించిన భాగము ఇదే అంశము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో జయి జీవితంను గురించి మనం ధ్యానిస్తున్నాం. గడిచిన వారంలో జయి జీవితంను జీవించడానికి మనకి ఏం అవసరం అని చెప్పుకున్నామంటే, మొదటిగా ఇక్కడ మనం చదువుకున్నాం గొర్రె పిల్ల రక్తం అని. అంటే యేసుక్రీస్తు వారి బలియాగమే మన విజయానికి తొలిమెట్టు అని మనం చెప్పుకున్నాం. అలాగే మనం అనేక విషయాలు చెప్పుకున్నాం. ఏ విధంగా అంటే గొర్రెపిల్ల రక్తం ఏ విధంగా మనకి జయ జీవితానికి దారి తీస్తుంది అని మనం చెప్పుకున్నామంటే, ఎప్పుడైతే మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకుంటామో అప్పుడు ఆయన రక్తం మనలను పవిత్రపరుస్తుందని, సహవాసంలో మనం పవిత్రపరచబడతాం, పరిశుద్ధపరచబడతాము అని. అలాగే ప్రతినిత్యము కూడా గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే తమ వస్త్రాలను ఉదుక్కుంటారో వారు మాత్రమే ఆ యొక్క నిత్య జీవానికి అర్హులు అని. అలాగే ఎవరైతే ప్రభు వారి యొక్క శరీర రక్తాల్లో పాలు పొందుతారో వారు జయ జీవితంను పొందుకుంటారని మనం చదువుకున్నాం. అలాగే ఈ దినం మనం చదువుకునేది కూడా జయ జీవితం జీవించాలంటే రెండవ ఆయుధం. మొదటి ఆయుధం మనం చూసింది ఏంటంటే గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మొదటి ఆయుధంగా చూసాం. రెండవ ఆయుధం ఏంటి అంటే ఈ దినము మనం తామిచ్చిన సాక్ష్యమును బట్టి అని అన్నారు. సో ఈ దినం దాన్ని మనం ధ్యానిద్దాం. ఏ విధంగా సాక్ష్యము ద్వారా మనం జయ జీవితంలో జీవించగలం అనేది. మనము మొదటి నుంచి చదువుకునేది ఏంటి అంటే, మనం ఎవరైతే జయ జీవితంలో జీవిస్తారో, జయించే వారుగా ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంను చేరుకునేవారు అని మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారా అని మనం చెప్పుకున్నామంటే జయించిన వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. అందుకని ప్రకటన గ్రంథం అంతా ఏముంది అంటే జయించిన వారు అని ఉంది. సో ఎవరమైతే జయిస్తామో మనకి తెలుసు మనకున్న శత్రువు ఏంటి, దేన్ని మనం జయించాలి అంటే మొట్టమొదటిగా అపవాదిని మనం జయించాలి, రెండవదిగా మన శరీరాన్ని మనం జయించాలి, మూడవదిగా లోకాన్ని మనం జయించాలి అని మనం చెప్పుకున్నాం. సో ప్రతినిత్యము మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే మనము కన్నపడని శత్రువుతో పోరాటంలో ఉన్నామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే లోకముతో మనం పోరాటంలో ఉన్నాం, మన శరీర ఇచ్చలతో మనం ప్రతినిత్యము కూడా పోరాటంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పౌలు గారు కూడా ఏ విధంగా మరి దీన్ని చెప్పారంటే ఒక పరుగు పందెంతో పోల్చారనమాట. మనం ఒక పరుగు పందెంలో ఉన్నామని కూడా తెలియపరిచారు. సో ఎవరైతే ఈ పరుగు పందెంలో మరి నెగ్గుతారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరుకుంటారని. కానీ అనేక సార్లు మనం ఏం చేస్తామంటే పోరాటంలో ఉన్నామన్న సంగతి మనం మర్చిపోతూ ఉంటామన్నమాట. అందుకని శత్రువుకి మనం ఏం చేస్తామంటే బందీలుగా మారిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు దేవుడు అది కూడా వాక్యంలో రాయించారు, మీరు అపవాది తంత్రములను ఎరుగని వారు కారు అని అన్నారు. కానీ అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తాము అంటే వాటిని మనం నిర్లక్ష్య పెడుతూ ఉంటాం, దానివల్ల మనం ఓడిపోతూ ఉంటామన్నమాట. సో మనం ప్రతినిత్యం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే పోరాటంలో మనం ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలని దినం ప్రభువు వారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మొదటిగా ఈ పోరాటం గురించి మనం చూస్తే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువి. ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు మనకి తెలియపరిచేది ఏంటి అంటే మొదటి లైన్లో ఏముంది, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అంటే ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ద ఫెయిత్ అని. అంటే ఇక్కడ మనం కీన్గా చూస్తే కనుక మంచి పోరాటము అని చెప్పారు అని అంటే అక్కడ ఇంకొక పోరాటం కూడా ఉందని, అంటే చెడ్డ పోరాటము కూడా ఉందని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట. కానీ మనం నిజాయితీగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సింది ఏంటంటే అనేక సార్లు మనం మంచి పోరాటం పోరాడమన్నమాట. మంచి పోరాటం అంటే ఏంటి అంటే
ఏదైతే మన విశ్వాస జీవితాన్ని ఆటంకపరిచేదిగా ఉంటుందో, దేవునితో మనకున్న సహవాసాన్ని అడ్డుపరిచేదిగా, మనం ముందుకు వెళ్ళకుండా, పోరాడకుండా, మనం జయం పొందకుండా ఏదైతే అడ్డుకుంటుందో దానితో మనం పోరాడినప్పుడు అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం కింద వస్తుంది. జనరల్గా మన యొక్క విశ్వాసాన్ని అడ్డుకునేవి ఏమంటాయంటే అవిశ్వాసం ఉంటుంది. అంటే ఇది నా జీవితంలో జరుగుతుందా లేదా అనే అపనమ్మిక, అవిశ్వాసం, అనేక భయాలు మనకు ఉంటాయి. అలాగే మనలో ఉన్న పాప స్వభావం, భక్తిహీనత, ఇదేంటి విశ్వాసంలో మనం మంచి పోరాడకుండా మనలను అడ్డుకునేదిగా ఉంటుంది. దానితో మనం పోరాటం అనేది మంచి పోరాటం అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనం సౌలులా ఉంటామన్నమాట. సౌలు ఏం చేస్తాడంటే ఫిలిస్తీన్లతో యుద్ధం మానేసి ఎవరితో యుద్ధం చేస్తారు? లాస్ట్ వీక్ మనం విన్నాం, గురి యొద్దకు పరిగెత్తాలి అన్న వర్తమానంలో మనం విన్నాం. దావీదు గారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడనమాట. అంటే శత్రువు కాని ఆ యొక్క వ్యక్తి వెనకాలిన పడుతున్నాడు, అతనితో పోరాడుతున్నాడు. అసలైన శత్రువుతో సౌలు పోరాడలేదన్నమాట. మనము కూడా అంతే, ప్రతిదినము కూడా ఏదైతే శత్రువు కాదో, ఏది ప్రాముఖ్యము కాదో దానితో మనం పోరాడుతూ ఉంటాం అన్నమాట. మనం అది 1 సమూయేలు 24 మొదటి వచనంలో ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు అదంతా చదువుకోం, కానీ ఫిలిస్తీన్లను తరమడం మానేసి దావీదు గారిని తరమడానికి వస్తాడనమాట. సో అలాగూ మనము కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాడుతున్నామా లేదా అని ఈ దినం దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. మనకి జనరల్గా మన మీద కంటే ఎదుటి వాళ్ళ మీద మనకి శ్రద్ధ ఎక్కువ అన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే ఈ దినం దేవుడు ఏం తెలియపరుస్తున్నారంటే మన మీద మనం శ్రద్ధ పెట్టాలి అని దేవుడు తెలియపరుస్తున్నారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మీద మనం దృష్టి పెట్టాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. జనరల్గా మనం ఎవరితోనూ ఏ పరిస్థితుల్లో మనం పోరాడతామంటే ఎవరన్నా మనకంటే ఇంకొక అడుగు ముందుగా ఉన్నారు అని అంటే వాళ్ళతో పోరాడతాం. మనకి ఏంటంటే అసూయ వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ అటువంటి పోరాటం కాదు, మంచి పోరాటం ఏదైతే మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, క్షేమకరంగా ఉంటుందో ఆ పోరాటాన్ని మనం పోరాడాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఈ దినం మనం తీర్మానించుకోవాల్సింది ఏంటంటే ఇంతవరకు మనం ఎటువంటి పోరాటం మంచి పోరాటమా చెడ్డ పోరాటమా, మనం చెడ్డ పోరాడుతున్నామా లేదా అనేది మనకెవరో చెప్పక్కర్లేదు. దేవుని సన్నిధానంలోనికి వచ్చిన మనకి దేవునికి అది స్పష్టంగా తెలుసు కనుక ఈ దినము మనం మంచి పోరాటాన్ని ప్రారంభించాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే రెండవదిగా మనం చెప్పుకున్నది ఏంటంటే మనము పరుగు పందెంలో ఉన్నామని కూడా చెప్పుకున్నాం. సో ఏ విధంగా పరిగెత్తాలి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుందంటే అందరము పరిగెడుతున్నాం, కానీ ఏ విధంగా పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. ఎలా పరిగెట్టమని చెప్తున్నారు? బహుమానం పొందే విధంగా పరిగెత్తాలంట. అంటే మనం ఒక రన్నింగ్ రేస్ ట్రాక్లో నిలబడి మెల్లగా నడుచుకుంటూ వెళ్తే మనకు కిరీటం రాదనమాట. నేను వెళ్ళాను అని మనం చెప్పుకోవచ్చు, కానీ మనకైతే కిరీటం రాదు. సో ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో మనకి దేవుడు కిరీటాన్ని ఏర్పరిచారు. సో ఆ కిరీటం పొందుకోవాలంటే మనము ఈ కిరీటాన్ని పొందుకునే విధంగా పరిగెత్తాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే రన్ ద రేస్ టు విన్ ద ప్రైజ్ అని ఉంటుంది. అంటే బహుమానం పొందే విధంగా మనం పరిగెత్తాలంట. అంటే రన్ టు విన్. ఎందుకు పరిగెడుతున్నాం అంటే ఏమో మనకి తెలియదు, కానీ దేవుడు ఏం చెప్తున్నారు? పొందాలి, దేవుడిచ్చే బహుమానాన్ని పొందడానికి మనం పరిగెత్తాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం, మంచి పోరాటము ఉందంటే చెడ్డ పోరాటము కూడా ఉందని. అలాగే ఇక్కడ మనం పరుగు పందెం గురించి మనం చెప్పుకున్నాం. అలాగే మనం చదువుకున్న ఇదే లేఖన భాగాలు 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనం, దాని తరువాత వచనమే మనం చూస్తే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును,
వారు క్షయమగు కిరీటంను పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటంను పొందుటకును మిత్తముగా ఉన్నాము. సో ఇక్కడ ఏ విధంగా మంచి పోరాటము చెడ్డ పోరాటం అని చూసామో, ఇక్కడ కిరీటాలు బహుమానాల్లో కూడా మనం 2 రకాలు చూస్తున్నాం. ఒకటి ఏంటి అంటే క్షయమైనది, అక్షయమైనది అనమాట. మనం అందరం పరుగు పందెంలో ఉన్నాం, కానీ ఏ విధమైన కిరీటం కొరకు, ఏ విధమైన బహుమానం కొరకు మనం పరిగెడుతున్నామా అనేది దేవుడి దినాన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. మనం అక్షయమైన దాని కొరకు పరిగెడుతున్నామా, లేకపోతే గతించిపోయే క్షణికమైన వాటి కొరకు మనం పరిగెడుతున్నామా అనేది ఈ దినం మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చదువుకున్నాం 2 రకాల కిరీటాలు, బహుమానాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం మొదటిగా చూస్తే యోధా పత్రిక 1వ అధ్యాయము ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయము యోధా పత్రిక ఇందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఈ అధ్యాయంలో 11వ వచనం, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ కూడా మనం బహుమానం అనేది చూస్తున్నాం అన్నమాట. ఇదే వచనము 2వ లైన్లో, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు. బిలాము కూడా పరిగెత్తాడు, కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, బిలాము గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావించారంటే, బిలాము అనే వ్యక్తి ఏం చేశాడంటే ఇశ్రాయేలీలను శపించాలనుకున్నాడు. ఎందుకోసం అంటే బాలాకు రాజు ఇచ్చే బహుమానము కొరకు తను దేవుడు ఏర్పరచుకున్న ఆశీర్వదించబడిన జనాంగమైన ఇశ్రాయేలీల ప్రజలను తను శపించాలనుకున్నాడు. దేని కొరకు? క్షణికమైన బహుమానం కొరకు తను శపించాలనుకున్నాడు. కానీ తన పరిస్థితి ఏమైంది అంటే, తను వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు దేవుడు తన్ని హెచ్చరిస్తాడు, నేను నీకేం చెప్తానో నువ్వు అవే మాట్లాడాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడటానికి వీలు లేదు అని ప్రభువారు హెచ్చరిస్తారు. సో తప్పక అక్కడ ఏం చేస్తాడంటే ప్రభువారు చెప్పినట్టుగా ప్రవచిస్తాడు. కానీ తను శపించలేదు కనుక ఎక్కడ ఈ బహుమానాన్ని కోల్పోతాడా అని బాలాకు రాజుకి ఒక దుష్ట సలహా ఇస్తాడనమాట. ఏ విధంగా ఇశ్రాయేలీల మీదకి శాపం తేవచ్చు అనేది ఒక పనికిమాలిన సలహా ఇస్తాడనమాట. అంటే దేవుని ప్రజలను పడగొట్టడానికి వీడు ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. దేని కొరకు అంటే ఇదంతా కూడా బహుమానము కొరకు తన ఇంటి నుంచి అంత దూరం వెళ్ళిపోతాడు గాడిద మీద. దేవుడు గాడిదతో మాట్లాడించిన బుద్ధిరాని వ్యక్తి అనమాట. సో ఇతను కూడా బహుమానం కొరకు పరిగెత్తారు. సో మన ముందు కూడా 2 రకాల బహుమానాలు వేచి ఉన్నాయి. మనం చెప్పుకున్నాం క్షయమైనవి, అక్షయమైనవి. మనం దేని వెంట పరిగెడుతున్నాం? మనం అక్షయమైన వాటి వెంట పరిగెడుతున్నామా, లేకపోతే బిలాము వలె క్షయమైన వాటి వెంట మనం పరిగెడుతున్నామా? బిలాం వెళ్ళాడు, బహుమానం తీసుకున్నాడు, కానీ తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందనమాట. యుద్ధంలో తను చంపబడ్డాడు. అంటే బహుమానం పొందుకున్నాడు కానీ తనకి అదేమీ కలిసి రాలేదన్నమాట. లాస్ట్లో తనకి మిగిలింది ఏంటంటే బాధ, ఓటమి. సో మనం కూడా క్షయమైన వాటి కొరకు పరిగెడితే కనుక మన జీవితంలో కూడా దుఃఖము, బాధే మిగులుతుందని ప్రభువారు మనకి హెచ్చరిస్తున్నారనమాట. సో మొదటి బహుమానాన్ని చూసాం. 2వ బహుమానం మనం చూస్తే కనుక 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ 5వ అధ్యాయంలో మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే నయమాను గారు కనిపిస్తారనమాట. ఆయన సిరియా సైన్యానికి అధిపతిగా ఉన్నారు. సో ఆయన అధిపతి అయినప్పటికీ ఆయనకి కుష్ఠరోగం ఉన్నది. సో ఎప్పుడైతే ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని ఆయన ఇంట్లో పనిచేసే ఆ ఇశ్రాయేలు చిన్న ద్వారా తెలుసుకొని ఈయన వస్తాడో, ఈయన ఏం చేస్తాడంటే ఉట్టి చేతులతో రాడనమాట. ఇక్కడ ఎలీషా గారికి బంగారము, వెండి, దుస్తులు, చాలా కాస్ట్లీ బహుమానం తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి ఆయన ఎప్పుడైతే స్వస్థత పొందాడో అప్పుడు ఎలీషా గారికి బహుమానం ఇవ్వాలనుకుంటాడు. ఇక్కడ 15వ వచనంలో ఈయన ఏం చేస్తారు అంటే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి
అతని ముందర నిలిచి చిత్తగించుము. ఇశ్రాయేలీలోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందున మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసునైన నా యొద్ద బహుమానం తీసుకునవలసిందని అతనితో చెప్పగా, ఇక్కడ నయమాను గారు ఇచ్చే బహుమానం ఎలాంటిదంటే బాలాకు రాజు ఇచ్చే దుష్ట మనస్తత్వంతో ఇచ్చేది కాదు. నయమాను ఏ విధంగా ఇస్తున్నాడంటే దేవుడు తనని స్వస్థపరిచాడు కనుక కృతజ్ఞతాపూర్వకంగా తను దైవజన్యకి బహుమానం ఇస్తున్నాడు అనమాట. అయినప్పటికీ ఇక్కడ ఎలీషా గారి యొక్క సమాధానం ఏ విధంగా ఉందో మనం చూస్తే నెక్స్ట్ వచనంలో మనం చూస్తే, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా జీవం తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. ఇక్కడ ఎలీషా గారు తీసుకున్న బహుశా తప్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు చెప్పినట్టుగానే ఆయన చెప్పాడు, నయమాను గారు స్వస్థపడ్డారు. కానీ అయినా ఈయన బహుమానాన్ని తీసుకోలేదు. ఎందుకు అంటే ఆయన దేవుడిచ్చే బహుమానం కొరకు మాత్రమే ఆయన కనిపెట్టుకున్నారనమాట. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు జరిగింది ఏంటి అంటే ఆయన పనివాడు ఒక ఆయన ఉన్నాడనమాట. అక్కడ మనం చూస్తాం గెహాజీ అని. ఆయనకి ఏంటంటే నా యజమానుడైన ఎలీషా గారు ఏదో తీసుకోలేదు కదా, నేనన్నా తీసుకుందామని ఆయన ఏం చేస్తాడు అంటే నయమాను గారి వెంట పరిగెడతాడనమాట. ఇతను పరిగెత్తాడు. బిలాము ఏ విధంగా పరిగెత్తాడో ఈ గెహాజీ కూడా పరిగెత్తినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఈయన ఎంత స్పీడ్గా పరిగెడతారు అంటే ఆ బహుమానం కోసం 20వ వచనం మనం చూస్తే, ఇదే అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయినా కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకుందుననుకుని. ఈయన నయమాను గారు రథం మీద వెళ్తున్నారనమాట. ఈయన హార్స్ వేగంతో వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే బహుమానం తీసుకోవడానికి పరిగెత్తాడు. ఈయనకి బహుమానం వచ్చింది. బహుమానంతో పాటుగా ఇంకొక ఎక్స్ట్రా గిఫ్ట్ ఈయనకి వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ కుష్ఠరోగం. 27వ వచనం చూస్తే, కాబట్టి నయమాను కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. ఏదైతే నయమాను గారు కుష్ఠరోగం నుండి స్వస్థపడ్డారో ఆ కుష్ఠరోగము యొక్క గెహాజీకి వచ్చినట్టుగా చూస్తున్నాం అన్నమాట. సో మనం ఏ బహుమానం కొరకు పరిగెడుతూ ఉన్నాం, దేని వైపు మన కాళ్ళు పరిగెడుతున్నాయి అన్నది ఈ దినాన దేవుడు మనలను ప్రశ్నిస్తున్నాడు అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం 2 రకాల పోరాటాలు, అలాగే 2 రకాల బహుమానాలు కూడా. సో మన యొక్క పరుగు ఏ విధంగా ఉంది, మనం దేని వెనకాల పరిగెడుతున్నాం. మనలో చాలామంది పరుగును ప్రారంభించాం కానీ అది మధ్యలో మనలో కొంతమందికి ఆగిపోయింది, కొంతమంది ఇంకా లేజీగా సోమరుగానే మనం వెళ్తున్నాం. కొంతమంది మన పరుగులో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని చూస్తూ ఆగిపోయిన స్థితిలో మనం ఉన్నాం. కానీ మన యొక్క పరుగు ఆపకూడదు అని ప్రభువారు తెలియపరుస్తున్నారన్నమాట. మనకి తెలిసిన ఇంకొక భక్తుడు ఎవరు అంటే మనం తరచుగా చదువుకునేది మోషే గారి గురించి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంతా విశ్వాస వీరుల గురించి ఉంటుందన్నమాట. వాళ్ళ దృష్టి దేని మీద ఉందంటే నిత్యమైన బహుమానం మీద ఉంది. వాళ్ళంతా కూడా మంచి పోరాటం పోరాడిన వారనమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11:24-26 వచనంలో మోషే గారి గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి అంటే మోషే పెద్దవాడైనప్పుడు ఆయన ఏం చేశారంట, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు అతడు ఒప్పుకొనలేదనమాట. అక్కడ ఐగుప్తీనికి రకరకాల గిఫ్ట్స్ ఆఫర్స్ ఇచ్చిందనమాట. ఏంటంటే ఫరో కుమార్తెగా ప్యాలెస్లో రాజభవనంలో గడపచ్చు, చాలా హ్యాపీ లైఫ్ అనమాట, ఏది కావాలనుకుంటే అది. కానీ ఆయన ఏం చేశారంటే దాని మీద దృష్టి పెట్టలేదంట. దేని మీద దృష్టి పెట్టారనేది దాని నెక్స్ట్ వచనంలో ఉంటుంది మనకి. ఆయన ఏ బహుమానం కావాలనుకున్నారు. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో చివరి
2 లైన్లు మనం చూస్తే పేజ్ నెంబర్ 207. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. సో ఇవి క్షయమైన బహుమానాలు గనుక ఇవి నాకు అక్కర్లేదనుకొని ఆయన ఏం చేశాడంటే అక్షయమైన బహుమానం మీద మోషే గారు దృష్టి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన పరుగు దేని వైపు ఉంది? ఐగుప్తు వైపు లేదు, దేవుని మీదనే ఆయన గురి ఉన్నది. సో దేవుని ప్రజలను నడిపించాలని దేవుడు ఆయనకు బాధ్యతను అప్పగించారు. ఆయన నమ్మకంగా నిర్వర్తించారు. మంచి పోరాడినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆయన అక్షయమైన బహుమానం మీద దృష్టి ఉంచి దాని కొరకు ఆయన కనిపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సో మనం మొదటిగా చెప్పుకున్నాం, జయ జీవితంను జీవించాలి అంటే మన ప్రాముఖ్యమైన అంశం సాక్ష్యము అని. సో మనం చెప్పుకున్న భక్తులందరూ కూడా తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఏ విధంగా అంటే కేవలం బాప్తిస్మం ద్వారా మాత్రమే వాళ్ళు ఆగిపోలేదు. అంటే ప్రజల ముందు బాప్తిసం తీసుకోవడం ద్వారా అది సాక్ష్యమే, కానీ అక్కడతో మన పరుగు ఆగిపోదన్నమాట. ఆ తర్వాత అసలైనది ప్రారంభం అవుతుంది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఏ విధంగా మనం జీవిస్తున్నామనేది, అంటే మన జీవితం ఎవరిని ప్రతిబింబిస్తుంది అన్నది దేవుడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారన్నమాట. సో ఈ సాక్ష్యం ఏ విధంగా మనకు వస్తుందంటే దేవుని వాక్యం ద్వారా మనం ఈ సాక్ష్యాన్ని మనం పొందుకోగలమని దేవుడు మనకి ఈ దినాన తెలియపరుస్తున్నారనమాట. అంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ఉంటామో మనం మంచి సాక్ష్యాన్ని పొందుకునే వారముగా ఉంటామన్నమాట. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనం ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండగలమని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం కొన్ని వారాల నుంచి ధ్యానించుకునే అంశం ఏంటి అంటే ఒక వర్తమానంలో మారు మనసు అని చెప్పుకుంటూనే ఉన్నాం. అందులో మనకు ఉన్నది ఏంటంటే మారు మనసుకు తగ్గిన క్రియలు, అది సాక్ష్యాన్ని చూపిస్తుంది అన్నమాట. అంటే మన పాత జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం, దేవుణ్ణి మనం అంగీకరించాక ప్రజెంట్ మన జీవితం ఏ విధంగా ఉన్నది అనేది మన సాక్ష్యం ద్వారా బయలుపడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవరన్నా వచ్చి మీకు దేవుడు కావాలా, మీ జీవితాలు కావాలా అంటే ఖచ్చితంగా అందరం ఏమంటాం అంటే మా జీవితాలే మాకు ముఖ్యమంటాం. కానీ ఆ సమయం వచ్చేసరికి చాలా కష్టం అన్నమాట. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మనం అది మన క్రియల్లో మనము కనుపరుస్తూ ఉంటామో అది అప్పుడు అటువంటి పరిస్థితి వచ్చినా ఈ భక్తులు ఏ విధంగా మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించకుండా ఎప్పుడు ఉన్నారంటే ఈ పోరాటాల గుండా వెళ్తూ ఉన్నప్పుడే. అంటే ఒక్కసారే వీళ్ళందరికీ విజయం వచ్చేలేదు, వాళ్ళు పడిపోతున్నారు మళ్ళా లేస్తున్నారు, పడిపోతున్నారు మళ్ళా లేస్తున్నారు. అందుకని దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంట. 7 అనేది సంపూర్ణ సంఖ్య అన్నమాట. అది అంటే ప్రతినిత్యం పడిపోతూ ఉంటారు, కానీ పడిపోయాను కదా అని పడిపోయిన స్థితిలోనే ఉండలేదు. మరలా లేచి తన పోరాటాన్ని కొనసాగించేవాడుగా, తన పరుగును కొనసాగించేవాడు నీతిమంతుడు అని తెలియపరుస్తున్నారనమాట. సో ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితంలో మనం అభ్యాసం చేసుకుంటూ ఉంటామో మన యొక్క సాక్ష్యం అనేది బాగుంటుంది అని ప్రభువారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారనమాట. మనకందరికీ తెలుసు దానియేలు గారు, అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. వాళ్ళు బబులోన్లో ఉన్న కేవలం ఆహారం ద్వారా కూడా వాళ్ళు తమను తాము అపవిత్రపరుచుకొనలేదు. అంటే వాళ్ళ పరిశుద్ధత, పవిత్రత కోల్పోవడానికి వాళ్ళు ఇష్టపడలేదన్నమాట. అక్కడ నిలవబడాల్సిన సమయంలో వాళ్ళు వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. అలాగే ఎప్పుడైతే మరి దానియేలు గారు సింహపు గుహలో వేస్తారని తెలిసిన ఆయన దానికి భయపడలేదన్నమాట, అందుకు కూడా ఆయన సిద్ధపడ్డారు. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు కూడా అగ్నిగుండానికి భయపడలేదు. వాళ్ళు అక్కడ ధైర్యంగా రాజుతో ఏమని సాక్ష్యం ఇచ్చారు, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు, మేము సేవించున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఇంకా వాళ్ళు అన్నది ఏంటంటే ఒకవేళ రక్షింపకపోయినను నీ ప్రతిమకు మేము నమస్కారం చేయము అన్నారనమాట.
అది సాక్ష్యం అంటే. సో వాళ్ళు ఏ విధంగా నిలవబడ్డారు అంటే, వాళ్ళు దేవుని ఆజ్ఞలు, కట్టడలు, దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు గైకొన్నారు కనుక వాళ్ళు అన్య దేశంలో ఉన్న వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకోగలిగారనమాట. సో మనము కూడా ప్రతినిత్యము చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? అందుకని ప్రభువారు ఏమన్నారంటే, లోకమునకు మిమ్మను ఉప్పుగా చేశానన్నారు, అలాగే లోకానికి వెలుగుగా చేశానన్నారు. సో మన సాక్ష్యం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే ప్రభువారి వెలుగును మనం ఈ లోకంలో ప్రతిఫలింప చేస్తామో అప్పుడు మనం జయ జీవితంను పొందుకునే వారముగా ఉంటామని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మన సాక్ష్యం అనేది మన ప్రార్థనా జీవితం మీదో లేకపోతే మన బైబిల్ పరిజ్ఞానం మీదో ఆధారపడి ఉండదు, మన జీవిత విధానం మీద మన సాక్ష్యం ఆధారపడి ఉంటుంది అని ప్రభువారు మనకు తెలియపరుస్తున్నారనమాట. మనం ఇంతవరకు వాక్యంలో చెప్పుకున్నాం, కానీ ప్రాక్టికల్గా మనం చూస్తే కనుక దాన్ని ఒక చిన్న వీడియోలో మనం చూద్దాం. సో ఇక్కడ స్క్రీన్ మీద మనకి ఒక ఫోటో కనిపిస్తుంది, అందరికీ అది క్లియర్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అక్కడ మనం చిన్న బిడ్డలను మనం చూస్తున్నాం అన్నమాట. సో చిన్న బిడ్డలు లోకానికి రావాలంటే వాళ్ళు కూడా ఒక పరుగు పందాన్ని ముగించుకొని వాళ్ళు వస్తారనమాట. అంటే ఇక్కడ చేరి వచ్చిన మనందరం కూడా అటువంటి పరుగు పందంలో మనం గెలిచి వచ్చిన వారమే. కేవలం ఎవరైతే ఆ పరుగు పందంలో గెలిచి వచ్చామో వాళ్ళే ఈ లోకంలో ఉన్నారు. మనకందరికీ తెలుసు, గర్భంలో అంటే సైన్స్ చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది కనుక నేను ఇది వీడియో చూపిస్తున్నాను. సో మనం చూస్తున్నాం గర్భంలో ఏ విధంగా అనేకమైన కణాలు ఏంటంటే ఫలదీకరణం చెందడానికి అవి వెళ్ళినప్పుడు ఎన్ని కణాలు వెళ్తాయి అంటే 300 మిలియన్ కణాలు వెళ్తాయంట. అంటే సుమారుగా 30 కోట్లు అనేవి వెళ్తాయి అన్నమాట గర్భంలో ఫలదీకరణం చెందడానికి. కానీ ఆ 300 కోట్లలో ఏది ఒక పిండముగా మారుతుంది, ఫలదీకరణం చెందుద్ది అంటే ఆ 300 కోట్లలో కూడా ఒక్కటే వెళ్తుంది అనమాట, ఒక్కటే బిడ్డగా ఫామ్ అవుద్ది, మిగిలినవేవి కూడా వెళ్ళవు. అంటే అవన్నీ కూడా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మనం అనుకోవచ్చు ఆ 300 కోట్లలో ఏ ఒక్కటి ఫలదీకరణం చెందినా ఒకేలాంటి వ్యక్తి వస్తాడు కదా అని. కానీ దేవుడు సృష్టిలో అలా పెట్టలేదన్నమాట. దేవుని సృష్టిలో ఉన్న గొప్ప అద్భుతం ఏంటి అంటే ఆ 300 కోట్లలో ప్రతి ఒక్క కణము కూడా చాలా యూనిక్ అయినదనమాట. అంటే ఒక్కొక్క కణములో కూడా ఒక్కొక్క జన్యుపరమైన ఆ యొక్క మెటీరియల్ ఉంటుందన్నమాట. సో మనం తెలుసు ఒకే ఫ్యామిలీలో 2-3 తీసుకున్నా ఆ 3 కూడా డిఫరెంట్గానే ఉంటారు. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చారు అని మనం అనుకున్నా అందరూ వాళ్ళ ముఖ కలవలికలు ఏంటి, వాళ్ళ యొక్క అన్నీ కూడా, వాళ్ళ రంగేంటి, మాట తీరేంటి, అలవాట్లేంటి, వారికి ఉన్న స్వభావం ఏంటి, ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా వస్తాయన్నమాట. అంటే దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని పెట్టారు అంటే మనం 300 కోట్ల మందిని మనం దాటుకుని వచ్చామన్నమాట. ఇక్కడ మనం ఉన్న వాళ్ళంతా కూడా మనకి బుర్ర లేనప్పుడే, మనకి కళ్ళు లేనప్పుడే, ఆలోచించే శక్తి లేనప్పుడే మనం ఈ యొక్క రేస్ని మనం గెలిచి వచ్చాం. ఎవరి ద్వారా అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిలో మనలను ఏర్పరచుకున్నారు గనక ఆ ఒక్క కణాన్ని దేవుడు అది మనమై ఉండాలి అని దేవుడు కోరుకున్నారనమాట. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం పరుగు పందెం గురించి, ఈ వీడియోలో చూసాం మనం. అక్కడ ఏంటి అంటే కణాలు ఏదైతే మొదటిగా వెళ్తాయో, స్పీడ్గా వెళ్తాయో అది మాత్రమే ఫలదీకరణం చెందుద్ది. మనలాగా మందిరానికి లేటుగా వచ్చే కణాలు అవుట్ అనమాట, అవి ఫలదీకరణం చెందవు. ఏదైతే మొదటిగా వెళ్తుందో, ఆరోగ్యవంతంగా ఉంటుందో అది మాత్రమే మనం చూసాం. ఆ విధంగా ఒక దేవుడు ఆరోగ్యవంతమైన బిడ్డగా దేవుడు దాన్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో మనం కూడా ఏ విధంగా ఉండాలంటే, అందుకని దేవుడు ఏం చెప్పారంటే చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అన్నారు. మన సిస్టంలో చురుకుదనం ఉంది, కానీ దేవుని దగ్గరకు వచ్చే విషయంలో మనలో చురుకుదనం లేదని కణాలని చూసి దినం మనం నేర్చుకోవాలన్నమాట. మనం చూసాం 300 కోట్లలో ఎన్ని ఫలదీకరణం చెందాయి అంటే ఒక్కటే. వాటి ప్రయాణం సాఫీగా సాగదు, అవి ఎన్నో అడ్డులు, ఆటంకాలు అవి ఎదుర్కొని వెళ్ళాలి. అందుకని
దేవుడు మనల్ని ఏమంటున్నారు అంటే ఓవర్కమర్స్ అంటున్నారు. అంటే గర్భములో ఉన్నప్పుడే మనం ఓవర్కమర్స్గా దేవుడు మనల్ని ఉంచారు. అలాగే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అదే జై జీవితాన్ని మనం కొనసాగించాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. గర్భంలోనే దేవుడు మనల్ని ఎన్నో అడ్డుల ఆటంకాలు వచ్చినా దేవుడు అక్కడ ఆపలేదు, మనల్ని ఓడిపోనివ్వలేదు. కానీ ఇక్కడ మనకొచ్చే అనేక కష్టాలు, వేరే వేరే పరిస్థితులను బట్టి మనం ఆగిపోతూ ఉంటాం. కానీ అలాగ మనం ఆగిపోకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం చూసాం దేవుని సృష్టిలో ఆ ఒక్క చిన్న కణం, అది ఆ బిడ్డ ఫలదీకరణం చెందాక కూడా ఎంత ఉంటుందంటే మనకు అందరికీ తెలుసు, గసగసాలు ఉంటాయి, అంత పరిమాణంలో ఉంటుంది. కానీ అంత పరిమాణంలో ఉన్నది కూడా దేవుడు ఎంత ఆరోగ్యవంతంగా మరి ఆ బిడ్డను దేవుడు రూపొందిస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా మనం ఇటువంటి ఆ పోరాటాన్ని మనం విడిచిపెట్టకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎంతవరకు మనం సరిగ్గా పోరాడకపోయినా ఇక్కడి నుంచైనా మనం సరిగ్గా పోరాడాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే మనం పరుగు పందెం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి పేరు ఏంటంటే ఉసేన్ బోల్ట్ అన్నమాట. అంటే ప్రపంచంలోనే చాలా స్పీడ్గా పరిగెత్తే వ్యక్తి అతను ఏ యొక్క పరుగు పందెంలో పాల్గొన్నా ఇతనే ఫస్ట్ వస్తాడనమాట. ఎంతమంది పాల్గొని వాళ్ళు ఎంత శ్రమ పెట్టినా ఈ వ్యక్తి మాత్రమే ఎప్పుడూ కూడా వరల్డ్ రికార్డ్ సాధించేవాడు. తన రికార్డ్స్ని తనే బద్దలు కొట్టుకునేవాడు అనమాట. అంటే మనం చూస్తున్నాం వాళ్ళంతా ఏ విధంగా పరిగెడుతున్నారంటే ట్రాక్ తప్పట్లేదు, ఎవరు వాళ్ళకిచ్చిన ట్రాక్లోనే వాళ్ళు పరిగెడుతున్నారు. సో దేవుడు మనకిచ్చిన ట్రాక్లో మనం వెళ్ళాలి అని. అలాగే ఎన్నో అవరోధాలు ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా మనం చూసాం, అతనే మొదటొచ్చినట్టుగా మనము కూడా ఏం చేయాలంటే ఈ పరుగు పందెములో అక్షయమైన కిరీటాన్ని మనం కలిగి ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మనం ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకి ఏం చేయాలి అంటే ఇక్కడ చూస్తున్నాం, పరలోక రాజ్యంలో దేవుడు అందరి ముందు ఏం చెప్పాలి అంటే బలా నమ్మకమైన మంచి దాసురాని మనం చెప్పుకున్నాం. అక్షయమైన కిరీటాన్ని ప్రభువారు ఆ విధంగా మనకి పెట్టాలి అంటే మంచి పోరాటం పోరాడాలి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. అలాగే మనం ఏం చేయాలంటే అక్షయమైన కిరీటం కొరకు మనం పోరాడాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం ఒక లేఖన భాగం చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. అలాగే 8వ వచనం కూడా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. పౌలు గారు ఏ విధంగా ధైర్యంగా చెప్పగలిగారు, నేను మంచి పోరాటం పోరాడానన్నారు. మనము కూడా ఇంతవరకు పడిపోయినా పర్వాలేదు, ఈ దినాన దేవుడు మనకి ఇచ్చారు. అందుకని మేకా భక్తుడు ఏమంటాడంటే, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును అన్నారు. సో ఏ విషయాల్లో మనం పడిపోయినా ప్రభు మనలను లేవనెత్తే సమర్థుడు, నిలవబట్టే సమర్థుడు గనుక ఈ పోరాటంలో మనం మంచి పోరాటం పోరాడాలని, అలాగే పౌలు గారి వలె మన పరుగు చక్కగా మనం ఫినిష్ చేయాలని, ఏ విధంగా అంటే కిరీటాన్ని పొందుకునే విధంగా మనం ఫినిష్ చేయాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. ఇంతవరకు మనం నిర్లక్ష్య పెట్టినా, మనం వెనుకబడిన అదే స్థితిలో పడిపోయి ఉన్నా, ఇంకా కింద పడిపోయి ఉన్నా, ఈ దినాన ప్రభువారు మనకి తెలియపరిచేది ఏంటంటే మన పరుగును కొనసాగించాలని, మంచి పోరాటం మనం పోరాడాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఏ విధంగా భక్తులు మరి తమ ప్రాణములను కూడా వాళ్ళు ప్రేమించలేదు, జయ జీవితంను జీవించాలి అంటే ప్రాణములను సహా ద్వేషించాలి అని మనం దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుందన్నమాట. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. స్వయాన యేసుక్రీస్తు వారు తెలియపరిచిన మాట ఏంటంటే, నన్ను వెంబడించువాడు తన ప్రాణమును
ద్వేషించాలి అని, తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు అనమాట. మనము కూడా ఒక దృఢమైన నిశ్చయత ఈ దినాన్ని మనం తీసుకోవాలి. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు, ఈ యొక్క ఆగస్ట్ నెల గడిచిపోయింది, నూతన నెల దేవుడు మనకి ఇచ్చారు అంటే ఇది మరి ఒక అవకాశం అనమాట. సో మనం తీర్మానం తీసుకోవాలి అని ప్రభువారు ఈ దినాన మనల నుంచి కోరుకుంటున్నారు. అటువంటి కృపలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.